హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలో మనకు కళలోకి పంది వస్తే మన జీవితంలో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. విభిన్న సందర్భాలలో అంటే పలు రకాలుగా ఒక్కొక్కరికి కళ రావచ్చు. అయితే ఎలా వచ్చింది మీకు కళ, దాని ఫలితం ఏమిటి అనేది ఈరోజు వీడియోలో చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని డ్రీమ్స్ వీడియోస్ ఉన్నాయండి. హ్యావ్ ఎ లుక్. డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో ఇచ్చేస్తాను. అయితే కొంతమందికి పంది అనగానే నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అయితే అలా ఏమీ అనుకోకండి. ఎందుకు అంటే మనకు ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో మనకు కనిపిస్తారు. దానికి అంత ప్రాముఖ్యత ఉంది. మీకు కలలో మామూలు పంది కానీ అడవి పంది కానీ ఏది కనిపించినా కూడా ఫలితాలు ఒకేలా ఉంటాయి. మీరు మామూలుగా పందిని కూర్చున్నట్లు కానీ నిల్చున్నట్లుగా కానీ చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో ఏదో ఒక చెడు పనులలో ఇరుక్కోవడం జరుగుతుంది. లేదా ఎవరైనా చెడు పనులు చేసినప్పుడు మీ పేరుని వాడుకోవడం కానీ జరగవచ్చు. మీరు రాబోయే రోజుల్లో చెడు వారిని కలవబోతున్నారు, చెడ్డవారితో స్నేహం చేయబోతున్నారని ఇది సూచిస్తుంది. అంతేకాకుండా మీకు ఇది ధన నష్టాన్ని కూడా సూచిస్తుంది. మీకు పంది పైన కూర్చున్నట్లుగా కానీ కల వచ్చినట్లయితే ఇది కూడా ఒక చెడ్డ కళ అని చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో మీకు చెడ్డ పేరు రాబోతోంది అని ఈ కళ మీకు సూచిస్తుంది. మీరు పంది మీద కూర్చొని స్వారీ చేస్తున్నట్టుగా కానీ కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఎవరైతే చెడ్డవారితో స్నేహం కానీ ఏదైనా చేస్తున్నారో మీరు త్వరలో దాని నుంచి కోలుకోబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది. మీకు కలలో పందుల గుంపుని కానీ అంటే 2-3 అంతకన్నా పందులు లేదా పంది పిల్లను కలిసి చూసినట్లయితే ఈ కళ మీకు రాబోయే రోజుల్లో ధనలాభాన్ని తెచ్చిపెడుతోందని అర్థం. కానీ ఈ వచ్చే ధనలాభం ఏదైనా చెడు పని వల్ల రాబోతోందని ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో మదంతో ఉన్న పందిని గనక చూసినట్లయితే ఇది ఒక చెడ్డ కళ అనే చెప్పుకోవాలి. మీ భర్త కానీ మీ ప్రియుడు ప్రేయసి కానీ మీ వెనుకాల అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉందని ఈ కళ మీకు సూచిస్తోంది. ఒకవేళ మీకు బురదలో ఉన్న పంది పొర్లుతున్నట్లుగా కల వచ్చినట్లయితే మీలో స్వార్థం, కోపం ఇలాంటి చెడు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని మీరు తగ్గించుకోవాలని ఈ కళ మీకు సూచిస్తోంది. పంది తన గుంపులు పిల్లలతో కనుక కనిపించినట్లయితే మీ పిల్లలకు ఏదైనా అనారోగ్యం రావచ్చని ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీకు కలలో తెలుపు రంగులో ఉన్న పంది గనక కనిపించినట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మీకున్న ఒత్తిళ్ళన్నీ తొలగిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారని ఈ కళ మీకు సూచిస్తోంది. ఒకవేళ పంది మలినాన్ని తింటున్నట్లు గనక మీరు కలలో చూసినట్లయితే ఇది మీలో అశాంతి ఎక్కువగా ఉందని చూపిస్తోంది. అంతేకాకుండా తెలియని బాధలు, ఆందోళనలు కలిగి ఉంటారని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒకవేళ మీరు కలలో పంది చనిపోయినట్లుగా కానీ కలగన్నట్లయితే ఇది ఒక మంచి కళ అని చెప్పుకోవాలి. దీని సూచన ఏమిటి అంటే మీలో ఉన్న అశాంతత, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని ఈ కళ మీకు సూచిస్తోంది. మొత్తానికి పంది 2 రకాలుగా ఉంటాయండి, నల్ల పంది, తెల్ల పంది. అదే నలుపు రంగు పంది కనుక మీకు కలలో వచ్చినట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఒకవేళ తెలుపు రంగు పంది కనుక మీకు కలలో వచ్చినట్లయితే అది మీకు శుభాన్నే చేకూరుస్తుంది. ఒకవేళ మాకు నల్ల పంది కలలో వచ్చిందండి, మరి మేము ఏం చేయాలి, ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అనుకునేవారు పండితులు చెబుతున్నారండి, ఇలా చేస్తే మీకు రాబోయే కష్టాలు కొంతవరకు తగ్గవచ్చు అని చెప్పి. మీకు ఎప్పుడైతే పంది కలలో వస్తుందో ఆ రోజు అంటే ఒకవేళ నైట్ కలలో వచ్చిందనుకోండి, తెల్లవారిన తర్వాత ఆవుకి 1 కేజీ నుంచి కేజీంబావు వరకు మినుములను పెట్టినట్లయితే మీకు కలలో నల్లపంది వచ్చి దానివల్ల రాబోయే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు తగ్గవచ్చునని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించండి. అలానే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చూడటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.